బేబీ స్టార్ట్ చేద్దామా వీడియో? పోతున్నా నా పట్టు సారీస్. యా, సో నా పట్టు సారీస్ అందరూ అడిగారు చూపించమని, అందుకే ఐ థాట్ ఆఫ్ డూయింగ్ వీడియో టుడే. స్టార్ట్ చేద్దామా? ఓకే గాయ్స్, హాయ్ అండ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు నిక్సు ఛానల్. సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై పట్టు చీరల కలెక్షన్. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అండ్ చాలామంది అడిగారు నా పెళ్ళి వెడ్డింగ్ సిరీస్ మేము స్టార్ట్ చేసాం కదా అప్పుడు. సో ఐ థాట్ టు షో ఇట్ టుడే. సో ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. సో గాయ్స్, ఇవన్నీ నా శారీస్ కలెక్షన్ అన్నమాట. ఈ వీడియోని కొంచెం వెరైటీగా చేయడానికి నిఖిత్ని నేను రేటింగ్ ఇవ్వమంటాను అనమాట. నాకు ఒక్కొక్క శారీకి, అంటే తన దగ్గర ఉండే సెలెక్ట్ చేశాడు, బట్ స్టిల్ ఇప్పుడు తన ఒపీనియన్ ఎలా ఉంది, నేను కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి తను చూసుంటాడు కదా. సో అందుకనేసి రేటింగ్ ఇస్తాడు. 10కి ఎంత పాయింట్స్ ఇస్తాడో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ విత్ ద శారీ కలెక్షన్. ఓకే గాయ్స్, ఫస్ట్ అయితే ఒక మెయిన్ టిప్ ఏంటంటే, ఇలాంటి పట్టు శారీస్ని ఇలాంటి క్లాత్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇది కాటన్ క్లాత్. సో ఇవి నాకు అమెజాన్లో దొరికాయి. కాటన్ క్లాత్స్ అవన్నీ కాకుండా ఇలా జిప్ ఉన్న అయితే బెటర్ కదా, జిప్లో పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట ఈ శారీ కలర్ ఏంటి, ఏ శారీ అని చెప్పి. ఇవి అమెజాన్లో దొరుకుతాయి. ఇది బెస్ట్ ఆప్షన్ టు స్టోర్ పట్టు శారీస్, ఎందుకంటే మనం అంత కాస్ట్ పెట్టి కొంటాం కదా, జాగ్రత్తగా పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ పట్టు శారీస్ని. సౌండ్ చేయకు బేబీ. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్. ఓకే, యా, నిఖిత్కి ఇలా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే చాలా ఇష్టం గాయస్. సో గైస్, లెట్స్ స్టార్ట్ విత్ మై ఫస్ట్ శారీ. సో ఏంటంటే, ఇది ఫస్ట్ శారీ వచ్చేసి నిఖిత్ వాళ్ళు మాకు ఫస్ట్ టైం ఇంటికి వస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ నన్ను ఫస్ట్ టైం చూడడానికి మా ఇంటికి వచ్చారు. అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు శారీ అనమాట. ఇది జస్ట్ నేను ఆన్లైన్లో వీడియో కాల్లో చేస్తే మా అత్తమ్మ వాళ్ళు అండ్ నిఖిత్ అందరూ సెలెక్ట్ చేసుకున్న శారీ అనమాట. ఫస్ట్ శారీ నాకు పెట్టిన పట్టు శారీ, అండ్ నా లైఫ్లో కూడా నాకంటూ కొన్న పట్టు శారీ కూడా ఇదే ఫస్ట్ది. అంతవరకు మన మామూలుగా నేను ఎప్పుడు కట్టుకోలేదు, మమ్మీ శారీస్ యూస్ చేసేదాన్ని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పట్టు శారీ ఇన్ మై లైఫ్ అనమాట. ఏంటి అంటే అట్లానే కాదు, నేను ఎప్పుడు కొనలేదు అంత కాస్ట్ పెట్టి, మమ్మీ వేసుకునేదాన్ని, అంత అవసరం రాలేదు నాకు ఎప్పుడు. సో ఫస్ట్ పెట్టింది వీళ్ళే అనమాట. ఇట్స్ అ వెరీ మెమరబుల్ శారీ ఫర్ మీ. చాలా బాగుంటుంది, చాలా రేర్ కాంబినేషన్, పింక్ అండ్ లైక్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ వేరే శారీ కట్టుకుంటాను కదా, మళ్ళీ ఈ శారీ పెట్టారు, అప్పుడు మార్చుకున్నాను అనమాట. అండ్ ఎవ్రీ శారీకి నాకు టాజిల్స్ కూడా ఇలా డిఫరెంట్గా చేయించాను అనమాట. టాజిల్సే అంటారు కదా, టాజిల్సే అనుకుంటా. టాజిల్స్ కాదు, టాజిల్స్ శారీకి ఇలా వేస్తారు కదా, అది కూడా చాలా డిఫరెంట్గా వేయించుకున్నా. ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా వేయించుకున్నాను అనమాట నేను. దీనికి ఇలా వేయించుకున్నా. సో ఈ శారీకి రేటింగ్ ఎంత ఇస్తావు బేబీ అవుట్ ఆఫ్ 10? 10కి 10 అంట గైస్. దీనికి నాకు కూడా చాలా ఇష్టం ఈ కలర్. 10కి 10, ఫస్ట్లో 10కి 10 ఇచ్చేసాడు. అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్, నాకు చాలా నచ్చుతుంది. లైక్ ఏదైనా మంచి నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ కూడా నేను ఫెస్టివల్స్కి కానీ ఏదైనా వేరే వాళ్ళ పెళ్ళికి కూడా కట్టుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 15,000 పడింది గైస్. అండ్ ఇది తీసుకున్నది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కదా బేబీ? ఐ రిమెంబర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓన్లీ. తీసుకున్నట్టున్నారు, ఎగ్జాక్ట్ నాకు తెలియదు గైస్, సౌత్ ఇండియా అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి చాలా ఫేవరెట్ శారీ. ఇదైతే మాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ శారీ, ఈ శారీ నేషన్కి చాలా మాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. లావెండర్ ఎంగేజ్మెంట్ శారీ, ఇది మా ఎంగేజ్మెంట్ శారీ గైస్. సో ఇది నేను ధర్మవరంలో తీసుకున్నా. ఇది వచ్చేసి 35 or 40 రేంజ్లో పడింది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, 35K or 40 అట్లా పడినట్టుంది. సో అప్పుడు నేను లావెండర్ ట్రెండ్ నడుస్తుండే కదా, లావెండర్ తీసుకోవాలని చెప్పి ఐ వాజ్ సర్చింగ్. హైదరాబాద్లో కూడా ఎత్తికాను, ఎగ్జాక్ట్ మంచి లావెండర్ కలర్ నాకు దొరకలేదు, నేను అనుకున్న కలర్. సో ఫైనల్గా ఇది నాకు ధర్మవరంలో దొరికింది అనమాట. ఇది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ. అండ్ దీనికి కూడా టెసల్స్ ఇలా వేయించా డిఫరెంట్గా, దీనికి ఒక డిఫరెంట్ అనమాట. ఇది సింపుల్గానే ఉంటుంది, అంటే శారీ ఇది మంచి కలర్లో ఉంటుంది కదా.
సో దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది డిఎం చేశారు దీని బ్లౌజ్ డిజైన్ పిక్స్ పెట్టమని. సో అదనమాట. బట్ బ్లౌజ్ ఇప్పుడు నా దగ్గర లేదు, సపరేట్గా ఉన్నాయి. సో మీకు బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ కూడా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ ఎల్స్ ఈ వీడియో మంచిగా క్లిక్ అవుతే నేను బ్లౌజ్ కలెక్షన్ కూడా చేస్తాను. ఇది ఎంత ఇస్తావు రేటింగ్? లావెండర్ శారీ అవర్ ఫేవరెట్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు. దిస్ ఇస్ ఆల్సో 10/10. గాయ్స్ అన్నిటికీ 10/10 ఇస్తున్నాడు. అంటే బాగుంటుందిలే, చాలా బాగుంది. చాలా బాగుంటాయి ఫేవరెట్ శారీస్. If you want to know why it got 10, please check out our ఎంగేజ్మెంట్ వీడియో. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ, రెడ్ శారీ గాయ్స్. వాహ్ వానా వాహ్. సో ఇది వచ్చేసి నేను పెళ్లి కూతురప్పుడు కట్టుకున్నా. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇది కూడా ధర్మవరంలో తీసుకున్నా. ఇది వచ్చేసి చాలా అంటే నాకు రెడ్ అంటే డిఫరెంట్ రెడ్ కావాలని ఉండిందనమాట. సో హైదరాబాద్లో కూడా చూస్తే నాకు అంత అలా అనిపించదు, చూడగానే అది ఫేవరెట్ అట్లా అనిపించలేదు. ఈ శారీ చూడగానే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది నేను ధర్మవరంలో తీసుకున్నా ఈ శారీ కూడా. అగైన్ ఇది లాస్ట్లో షాపింగ్ చేసాం, పెళ్లి షాపింగ్ అప్పుడు ధర్మవరంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఇది నార్మల్ రెడ్ కాకుండా మెరూనిష్ రెడ్ వచ్చి ఇక్కడ దీని మీద ఇలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చి ఉంటాయి అనమాట. అంటే ఇలా లైక్ బర్డ్స్, ఫ్లవర్స్, అవి కూడా ఆ బర్డ్స్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చి ఉంటాయి. అందుకని నాకు ఇది చాలా ఫేవరెట్. ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా ఐ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్. చాలా ఫేవరెట్ శారీ. అండ్ దీనికి టజల్స్ ఇలా వేయించామన్నమాట. ఇది ఒక డిఫరెంట్ ఇలా మెటల్ ఏదో వేశారు. ఈ టజల్స్ అన్నీ మోస్ట్లీ నేను అనంతపూర్లో మాకు బ్లౌజ్ డిజైన్ చేసిన ఆమెనే వేసింది, అనసూయ. షీఈ్ ఫేమస్ ఇన్ అనంతపూర్. బాగా డిజైన్ చేస్తారు. నేనేమీ తనకు చెప్పలేదు, తనే శారీకి తగ్గట్టు తనే డిజైన్ చేసింది. సో నాకు అన్నీ ఫేవరెట్ ఇవి కూడా. ఇది ఎలా ఉందో చెప్పండి గైస్ కమెంట్ సెక్షన్లో. సో బేబీ దీనికి ఎంత ఇస్తావు రేటింగ్? 9/10 ఇస్తాను అనమాట. యా గైస్, బట్ యాక్చువల్లీ దీని మీద వర్క్ నాకు ఇష్టం. యా ఇది యాక్చువల్లీ నిఖిత్కి రెడ్ అంటే అంత నచ్చదు, కానీ ఈ రెడ్ నిఖిత్కి కూడా నచ్చింది. అంటే ఇది రెడ్ అంటే మెరూనిష్ రెడ్ కదా, ఈ డిజైన్ నిఖిత్కి చాలా ఇష్టం డిజైన్ కదా. బాగుంటుంది దీనిలో. యా ఈ డిజైన్ బాగుందని చూడగానే ఇద్దరికి ఈ శారీ బాగా నచ్చేసింది. మీనాకారి గా దేవుడా, నాకే గుర్తులేదు గాయస్, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. క్యూట్. సో ఇది లాస్ట్లో మీనాకారి డిజైన్ అప్పుడు ట్రెండీ వచ్చింది అనమాట నా పెళ్లి టైంలో. సో ఈ శారీ ఆల్మోస్ట్ 45 to 50 రేంజ్లో పడి ఉంటుంది. అండ్ ఇది కూడా లావెండర్ ఐ థింక్ 40 ఆ రేంజ్లో పడింది. ఈ రెండు ధర్మవరంలోనే తీసుకున్నాం, లావెండర్ అండ్ రెడ్. పెళ్లి శారీ అయితే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది గైస్. చాలా షాప్స్లో తిరిగాం. ఒక 2 days మేము హైదరాబాద్లో ఉన్న స్టోర్స్ మొత్తం తిరిగాము. ఏవైతే బ్రైడల్ రిలేటెడ్ శారీస్ ఉంటుంది కదా, సో మొత్తం తిరిగాము. మాకేంటంటే కలర్ మేము ఒకటి సెట్ చేసుకున్నాం, గోల్డ్ వేసుకోవాలి, ఇట్లా అందరు వేసుకునే కలర్స్ కాకుండా గోల్డ్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. గోల్డ్ కానీ ఎల్లోయిష్ గోల్డ్ వద్దు, నార్మల్ మంచి బ్యూటిఫుల్ గోల్డ్ కావాలని చెప్పి తిరుగుతున్నాం, ఇట్లా షైనింగ్గా ఉండే గోల్డ్. సో అన్ని షాప్స్లో తిరిగిన తర్వాత జూబ్లీ హిల్స్లో మందిర్కి వెళ్ళాం. మందిర్లో మాకు వెళ్ళగానే అన్ని శారీస్ చూసినా ఇది చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఈ డిజైన్ కూడా దీని మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా రాంబాస్ షేప్లో వచ్చి దీని మీద ఇలా సిల్వర్ జరీ అంతా వస్తుంది. సో అందుకని ఇది చాలా నచ్చింది, చూడగానే అందరికీ ఫేవరెట్ అనమాట ఈ శారీ. అండ్ లోపల ఈ కొంగు కూడా డిజైన్ చాలా బాగుంటుంది, ఇలా మంచి డిజైన్ ఉంటుంది. అండ్ దీనికి టసిల్స్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టించింది ఇలా అనమాట. బాగుంది ఇది కూడా. అండ్ ఈ శారీకి నీ రేటింగ్ ఎంత ఇస్తావు బేబీ? రేటింగ్ కంటే ముందు దీని ప్రైస్ ఎంత బేబీ? నాకు గుర్తులేదు, ఎందుకంటే యూ ఓన్లీ పెయిడ్ ఇట్. 70-75. యా, సో ఇది ద హైయెస్ట్ ప్రైస్ అనమాట. మేము పెళ్ళిలో కొన్న మొత్తం శారీస్లో ఇది చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాం, పెళ్లి శారీ కదా అని చెప్పి. డిస్కౌంట్ కూడా ఏమి ఇవ్వలేదు గైస్. అప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా, అంటే లైక్ పెళ్ళిళ్ళు అనేవి అప్పుడు హ్యాపెనింగ్ ఉండే ఫెబ్లో కదా. సో మాకు అసలు డిస్కౌంట్ ఏం లేదు, ఎంత అంటే అంత తీసేసుకున్నాం అదనమాట. అండ్ దీని రేటింగ్ ఎంత ఇస్తావు బేబీ? 100 out of 100. 100 out of 100 అంట. ఇది నిఖిత్కి చాలా ఫేవరెట్ శారీ. నిఖిత్గానే కదా అందరికీ ఇది చాలా నచ్చింది. ఆ రోజు మేము అన్ని షాప్స్ తిరిగిన తర్వాత ఈ శారీ చూడగానే అందరూ వావ్ ఇది చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నాం. ఈ సారీస్ ఏమో ఆల్మోస్ట్ చూసిన తర్వాత ఏం నచ్చలేదు, తీసుకొస్తుంటే మాత్రం ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకురాని అందరు లేచారు అనమాట, అంత బాగా నచ్చింది అది. యా దాని తర్వాత మంచిగా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. కాంట్ వెయిట్ టు రీవేర్ దిస్ శారీ. చూడాలి, పెళ్లి శారీ కదా, మంచిగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మెమరబుల్ డే ఉన్నప్పుడు అగైన్ ఐ రీవేర్ ఇట్. సత్యనారాయణ వ్రతం ఉంటుంది పెళ్ళప్పుడు, సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా పెళ్లి తర్వాత ఇమీడియట్గా, అప్పుడు దానికోసం తీసుకున్న శారీ అనమాట. ఇది మమ్మీ వాళ్ళు కొనిచ్చారు. రిమైనింగ్ అన్ని పెళ్లిలో శారీస్ నాకు అత్తమ్మ వాళ్ళు ఇచ్చారనమాట. నిఖిత్ వాళ్ళ సైడ్ నుంచి 5 శారీస్ కొనిచ్చారు. ఇది మమ్మీ కొనిచ్చిన శారీ. ఇది వచ్చేసి ఎల్లో అండ్ పీచ్ అండ్ పింకిష్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్, మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది కలర్ కాంబినేషన్. బట్ బాగుంది వేసుకుంటే, అంటే ఇది ఎల్లో కాకుండా వేసుకున్నప్పుడు కొంచెం గోల్డ్ షేడ్ వచ్చింది, మంచిగా రాయల్గా ట్రెడిషనల్గా బాగుంది ఆ రోజు. ఓవరాల్గా రెడీ అయిన తర్వాత లుక్ కూడా చాలా బాగుంది. నేను పిక్చర్ పక్కన యాడ్ చేశాను రెడీ అయిన తర్వాత ఎలా ఉందని చెప్పి. ఈ శారీ కూడా ఆల్మోస్ట్ 15,000 అట్లా పడినట్టుంది. ఇది నేను కుక్కట్పల్లి ముగ్ధా ఉంటుంది కదా, ముగ్ధలో తీసుకున్నాం. అక్కడ 2 శారీస్ తీసుకున్నాం అనమాట. బాగుంది, అక్కడ కూడా బాగానే ఉంది కలెక్షన్. 8, 9 out of 10. 8 or 9 out of 10. 9 out of 10 అంట. నాకు కూడా ఈ శారీ అయితే చాలా చాలా ఫేవరెట్ గైస్. నెక్స్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మేము పెళ్లి పనులు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కొన్న శారీ అనమాట. ఇది ధర్మవరంలో తీసుకున్నా. ఇది మమ్మీ వాళ్ళు వడిబియ్యంకి, మా సైడ్ వడిబియ్యం అని ఉంటుంది, మీరు ఆంధ్ర రాయలసీమ సైడ్ అయితే వడిబియ్యం ఉంటుంది పెళ్లి తర్వాత. సో దానికోసం అమ్మ వాళ్ళు ఒక శారీ పెట్టాలి, ఆ ఈవెంట్ కోసం తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 15,000 పడింది, ధర్మవరంలో తీసుకున్నాం. మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా అందరి దగ్గర ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్. సో కలర్ కాంబినేషన్ ఏంటంటే పట్టు చీరలో అన్నీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. ఈ గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్లూ వాట్ ఎవర్ ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీని బట్టి అండ్ వాళ్ళు యూస్ చేసిన జరీని బట్టి ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. బట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ సేమ్గానే ఉంటాయి. సో ఇది మంచిగా, దీనికి వచ్చేసి సిల్వర్ జరీ వచ్చింది. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంది వడిబియ్యం అప్పుడు. మంచి కలర్ కాంబినేషన్, ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ దిస్ కలర్ కాంబినేషన్ అనుకుంటా. సో బేబీ, వాట్ ఈస్ యువర్ రేటింగ్ ఆన్ దిస్? 7 out of 10. 7 out of 10. ఓకే గ్రేట్. నాకు కూడా అంతే ఇష్టం ఈ శారీ, బట్ అందరి దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్ కదా అనిపిస్తుంది. 1 more శారీ. ఇది కూడా పెళ్లి కోసం కొన్న శారీస్. పెళ్లి కోసం అత్తమ్మ వాళ్ళు పెట్టిన 5 శారీస్లో ఒకటి. ఇది నేను వక్కాకు శాస్త్రం అని ఉంటుంది మా సైడ్. నైట్ పెళ్ళి ముందు రోజు నైట్, మై గాడ్ ఇది ఎలా అంటేసుకుంది. ఓకే, పెళ్ళి ముందు రోజు నైట్ ఉంటుంది అనమాట. పెళ్ళి ముందు రోజు వక్కాకు శాస్త్రం అని మాకు జరుగుతుంది. ఆ ఈవెంట్లో కట్టుకోవడానికి తీసుకున్న శారీ. బట్ ఇది నిఖిత్ వాళ్ళ సైడ్ ఆ ఈవెంట్ లేదని చెప్పి మాకు ఈవెంట్ క్యాన్సిల్ అయిందనమాట. అందుకని నేను మా కజిన్ పెళ్ళిలో, నెక్స్ట్ మా పెళ్ళి జరిగిన 1 monthకి కజిన్ పెళ్ళి ఉంది, అందులో కట్టుకున్నా. ఈ శారీ కూడా కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ లావెండర్ షేడ్ ఉంటుంది మిడిల్లో, కానీ ఇది కట్టుకున్నప్పుడు గోల్డ్ జరీగా అనిపిస్తుంది. కింద వచ్చేసి బ్రైట్ పింక్ అనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. ఇది కూడా నేను ముగ్ధలోనే తీసుకున్నా. ఇది కూడా అరౌండ్ 25 to 30 ఆ రేంజ్లో పడింది. మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్. అండ్ దీనికి టజిల్స్ వచ్చేసి ఇలా పెట్టించా. ఇది రెడ్ శారీకి ఉంది కదా, అలాంటిదే కొంచెం సింపుల్గా అనమాట, బాగుంటుంది. అండ్ దీని మీద నీ రేటింగ్ ఏంటి బేబీ? ఎప్పుడు కట్టుకున్నా ఈ శారీ నేను చెప్పు. చూడండి గైస్, కట్టుకొని పక్కనే తిరుగుతూ ఉంటాను, కానీ ఈయన ఎప్పుడు ఏ శారీ కట్టుకున్నా అని కూడా తెలియదు. మీ ఇంట్లో కట్టుకోలే ఈ శారీ. నేను ఆర్తి పెళ్ళప్పుడు కట్టుకున్నా, మా కజిన్ పెళ్ళప్పుడు కట్టుకున్నాను గైస్. ఏం గుర్తుండదు. 9 out of 10. ఓకే, నాకు కూడా అంతే గైస్, 9 out of 10. బాగుంటుంది. బ్రైట్ పింక్ బాగా నచ్చుతుంది నాకు కలర్. లాస్ట్ అండ్ ఫైనల్ కాదు, ఇంకొక శారీ ఉంది. ఇది వచ్చేసి శ్రావణ పట్టి అని జరుగుతుంది తెలంగాణ సైడ్. మాకు వడిబియ్యం ఎలాగో తెలంగాణలో శ్రావణ పట్టి అని ఒక ఈవెంట్ ఉంటుంది అనమాట. అత్తమ్మ వాళ్ళు కొత్త కోడలికి శారీ పెట్టాలన్నమాట. ఆ ఈవెంట్ కోసం కొన్న శారీ. ఇది వచ్చేసి మా ఊర్లో ధర్మవరం లానే ఇంకొకటి సిండికేట్ నగర్ అని ఉంటుంది, పుష్పాలో సిండికేట్ నగర్. అలాంటిది మా ఊరు ఒకటి సిండికేట్ నగర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ తీసుకున్న శారీ. ఇది నాకు ప్రైస్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఐ థింక్ 15 to 20 ఆ రేంజ్లోనే పడి ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్, పెళ్ళిలో ఇలాంటి కలర్ కాంబినేషన్ లేదని చెప్పేసి ఈ శారీ తీసుకున్నా.
అండ్ దీని టజల్స్ ఇలా ఉంటుంది. ఇది నాకు అంతేం నచ్చదు ఈ టజల్స్, వేరే వాళ్ళ దగ్గర చేయించాము. బట్ ఇది ఒక డిఫరెంట్ థింగ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ అనేది ఇప్పుడు అందరి దగ్గర మస్ట్ ఉంటుంది కదా, ఇది చాలా మంచిగా ఉంటుంది ఈ కలర్. మా మమ్మీ వాళ్ళ దగ్గర, చెల్లి దగ్గర, అందరి దగ్గర ఉంది కలర్ కాంబినేషన్. సో ఇది నేను శ్రావణ పట్టిలో వేసుకున్నాను గైస్. సో బేబీ, వాట్ ఈస్ యువర్ రేటింగ్ ఆన్ దిస్? ఇది బాగుంటుంది. 9/10. 9/10. యా, ఇది నిఖిత్ రాలేదు ఈ శారీ కొన్నప్పుడు, నేను వీడియో కాల్లో చూపించా. నేను మమ్మీ వెళ్ళి తీసుకున్నాం. ఇంకా మిగతా శారీస్ అన్నిటికీ నిఖిత్ మోస్ట్లీ ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ నా బతుకమ్మ శారీ. ఇది పెళ్లి శారీ కాదు, బట్ పెళ్లి తర్వాత ఇమీడియట్గా వచ్చిన బతుకమ్మ అప్పుడు కొన్న శారీ. సో ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట పట్టు చీరల్లో. ఇది ఎల్లో అండ్ కింద కొంచెం గ్రీనిష్ కైండ్ ఆఫ్. ఈ శారీ నాకు యాక్చువల్లీ అత్తమ్మ తీసుకుంది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు అత్తమ్మ వీడియో కాల్ చేసి తీసుకుంది. సౌత్ ఇండియాలో తీసుకున్నట్టుంది. చూడగానే నేను డైరెక్ట్గా నాకు ఇది కొంచెం సత్యనారాయణ వ్రతం శారీలో అనిపిస్తుంది అనుకున్నా. బట్ చూడ్డానికి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది కదా అని తీసుకున్నాం. బట్ ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా చాలా బాగుంది బతుకమ్మ అప్పుడు. ఈ శారీ అయితే నాకు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని చెప్పి. సో ఇట్స్ అ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా. అండ్ ఈ సిల్వర్ జరీ వల్ల నైట్ టైం కడితే ఈ శారీ చాలా మంచిగా షైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఐ థింక్ అరౌండ్ 15 to 20K ఆ రేంజ్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ. అన్ని ఫేవరెట్ శారీసే. సో ఈ జరీ ఇట్లా పళ్ళు అంతా ఈ కలర్లో వస్తుంది. ఈ కలర్ చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ మై శారీ కలెక్షన్ గైస్. వాట్ ఈస్ యువర్ రేటింగ్ ఆన్ దిస్? 10 out of? ఎప్పుడు కట్టుకున్నా? Guys, I should leave him, I think. ప్లీజ్ లీవ్ గో. లీవ్. చూడండి, నేను అసలు ఎప్పుడు ఏ శారీ కట్టుకున్నానో ఏం తెలియదు నాకు. బతుకమ్మ కట్టుకున్న శారీ బతుకమ్మ. ఎస్ కావాలని చేస్తున్నాడా అసలు? నాకు అర్థమైతలేదు ఈయన. బతుకమ్మదే. నాకు యాక్చువల్గా మర్చిపోయినా నేను అనమాట. ఈవెంట్స్ పేర్లు అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా. బతుకమ్మ బాగా కవరింగ్ ఇచ్చాడు, కవర్ డ్రైవ్. రేటింగ్ చెప్పు నాన్న. ఐ రేటెడ్ నో దిస్ వన్ రైట్ 8. మీ డాడీ ఎమోషనల్ ఎందుకు 9/10? సో గైస్, ఎమోషనల్ ఎందుకంటే మా డాడీ పెళ్ళిలో కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అందరూ, మా చెల్లి, మా తమ్ముడు అందరు అయ్యారు. మమ్మీ ఈ బతుకమ్మ అప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ బతుకమ్మ వ్లాగ్ మేము పెట్టగానే మా డాడీ చూసి ఫుల్ ఎమోషనల్ అయ్యాడంట. బుట్ట బొమ్మలా ఉన్నానని చెప్పి. అందరిలో ఇట్లా చాలా మందిలో ఒక ఎలా చెప్పాలి, సింగిల్ గ్లోయింగ్ ఫేస్ లా ఒకటి కనిపిస్తుంది అనమాట. తను తినే ఒకసారి వీడియో వెళ్ళి మీరు చూడండి. రియల్లీ. సో మేబీ యూ మైట్ ఆల్సో ఫీల్ సేమ్ థింగ్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓ మై గాడ్, ఈరోజు నేను తిన్నాను గైస్. ఇంకా కడుపు నిండిపోయింది ఇంత చేసిన తర్వాత. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా కవరింగ్ ఇచ్చాడు అనుకుంటున్నాను నేను ఇంకా. సో ఇది కూడా నాకు బాగా ఎమోషనల్ అండ్ మెమరబుల్ శారీ. ఫస్ట్ బతుకమ్మ అండ్ మా డాడీ నన్ను చూసి ఇంత ఎమోషనల్ అయ్యాడు కదా. అన్ని శారీస్లో ఎమోషనల్ అయ్యి ఉంటాడు మా డాడీ నన్ను చూసి. బట్ స్టిల్ ఈ శారీ కూడా నాకు అలా ఫేవరెట్ అనమాట. సో గైస్, ఇవన్నమాట నా పట్టు చీరల కలెక్షన్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా బ్లౌజెస్కి కూడా మంచిగా చాలామంది అడిగారు డిజైన్స్ అవన్నీ చూపించమని. మీరు ఈ వీడియో క్లిక్ అయ్యి అండ్ మీరు కమెంట్స్లో నన్ను అడిగితే ఒకవేళ ఎవరైనా బ్లౌజెస్ చేయమని, బ్లౌజ్ డిజైన్స్ కూడా చేయమని అదొక వీడియో ప్లాన్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నిఖిత్ డ్రెస్సెస్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ పెళ్లి కలెక్షన్లో పెళ్ళిలో కూడా నిఖిత్ కూడా చాలా కొన్నాడు, మంచిగా కాస్ట్ పెట్టి మంచి మంచి కలెక్షనే కొన్నాడు. ఇన్ కేస్ మీకు ఆ వీడియో కూడా కావాలని ఉంటే చెప్పండి. విల్ ప్లాన్ ఆన్ దట్. నిఖిత్ కలెక్షన్, నిఖిత్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కలెక్షన్ కూడా మేము ప్లాన్ చేస్తాం. ఓకేనా? మనకి ఏముంటాయి గైస్, అన్నీ వీళ్ళకే ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ అయినా కూడా ఐ ట్రై టు పిక్ ద బెస్ట్ వన్స్. కావాలంటే మంచిగా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ డిఫరెంట్ షాప్స్ తిరిగాడు కాబట్టి నీకు మంచి ఐడియా ఉంటుంది. ఎవరైనా అప్కమింగ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఉండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అంటే చెప్పండి. వీ విల్ డెఫినెట్లీ ప్లాన్ దిస్ వీడియో అబౌట్ నిఖిత్ కలెక్షన్ ఆల్సో. ఓకే, బాయ్ గైస్. Okay, if you like this video, like, share, subscribe.